ఇచ్చి మాకు జ్ఞానమనే వెలుగే ప్రసాదించు చెడు నుంచి కాపాడి మమ్ము మంచి జీవితం ఓకే ఫ్రెండ్స్, ఈరోజైతే మా ఫ్రెండ్ ఈ వర్క్ అయితే నేర్చుకుంది. ఈరోజు మేము నేర్చుకున్న వర్క్ ఇది. రేపు ఏం నేర్చుకోబోతున్నామో రేపు నెక్స్ట్ డే బ్లాగ్లో అయితే మీకు పెట్టబోతున్నాను. ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇది ఒక్కరికైనా యూజ్ అవుతుంది. మీకు వెళ్ళకపోయినా మీ ఇంటి పక్కల వాళ్ళు కానీ మీ దగ్గరలో ఉన్న వాళ్ళకి కూడా చెప్పండి. దీనివల్ల చాలా యూస్ఫుల్ అయితే వర్క్ వల్ల. ఇది బయట ఎక్కడ నేర్పించరు. బయట నేర్పించాలంటే 10,000 పైనే ఉన్నది తప్ప బిలో అయితే ఉండదు. ఈ వర్క్ మనకు చాలా యూస్ఫుల్ అవుతుంది ఫ్రెండ్స్. మీ అందరికీ వర్క్ నేర్చుకుంటారని, అలాగే ఇంకా తెలియని వాళ్ళకి ఇది చెప్తారని, సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఇవన్నీ స్నాక్స్ టైం అయింది. మాకైతే స్నాక్స్ అయితే పెట్టారు. ఈరోజు స్నాక్స్ వచ్చేసి శనగలు ఏంటి మధ్యాహ్నం లంచ్ అయితే పెడదాం అనుకున్నాను, కానీ మేడమ్స్ అందరూ ఉన్నారు, లంచ్ చేస్తున్నారు, అప్పుడు డిస్టర్బెన్స్గా ఉందని పెట్టలేదు. ఇప్పుడు ఈవినింగ్ అయితే స్నాక్స్, మార్నింగ్ టిఫిన్, మధ్యాహ్నం లంచ్, ఈవినింగ్ స్నాక్స్ కూడా పెడతాను ఫ్రెండ్స్. ఒకసారి చూడండి ఎంతమంది ఉన్నారో స్ట్రెంత్. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు లక్కీ బ్లాగ్స్. ఈరోజు మేము వర్క్ అయితే నేర్చుకుందాం అనుకుంటున్నాం కదా, ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేసి అది సెకండ్ డే ఫ్రెండ్స్. మేము మార్నింగ్ నుంచి ఏమేమైతే చేస్తున్నాం అన్నీ లైఫ్లో పెడతాను, వీటిలో వచ్చేసి చూసాను. ఈరోజు అయితే మార్నింగ్ మాకు టిఫిన్ వచ్చేసి బొండాలు పెట్టారు ఫ్రెండ్స్. ఈ బొండాలు టిఫిన్ అయితే చేస్తున్నాం. టిఫిన్, లంచ్, బ్రేక్, స్నాక్స్ అన్నీ ఉంటాయి. అవన్నీ మీకు వీడియోలో పెట్టేస్తాను. ఇలా ఫ్రీ మీల్స్ పెడుతూ మాకు వర్క్ నేర్పిస్తున్నారు ఫ్రెండ్స్. ఇలాంటి సమయాన్ని ఎవరు వృధా చేసుకోకండి. మీ ఎక్కడైనా మీ ఏరియాస్లో ఇలాంటి బ్రాంచెస్ ఉంటే వాటిని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మీరు వెళ్ళి నేర్చుకోండి. ఇలాంటి మంచి అవకాశం అయితే ఎక్కడ ఉండదు, వచ్చినప్పుడు మాత్రం వినియోగించుకోండి ఫ్రెండ్స్. ఈరోజు మార్నింగ్ అయితే ఇక మా ఫ్రెండ్స్ అందరూ వచ్చి ఇలా టిఫిన్స్ అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు నేను చేసిన వర్క్ ఏంటి, ఎంతవరకు ఈ వర్క్ అయితే నేర్చుకున్నాము ఇప్పుడు వీడియోస్ నా పేరు మౌలిక అండి. మా ఫ్రెండ్ మౌలిక ఈరోజు ఏమేమైతే స్టిచ్ నేర్చుకున్నా తను చెప్పండి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మౌలిక. నేనైతే జాయిన్ అయ్యి 3 days అయితే 3 daysలో నేను నేర్చుకున్న మగ్గ వర్క్ ఏంటంటే ఫస్ట్ చైన్ స్టిచ్ నేర్చుకున్నాను. దాని తర్వాత సింగిల్ నాట్, డబుల్ నాట్, లాంగ్ అండ్ షార్ట్, నెక్స్ట్ ఫిష్ బోర్డ్, లాంగ్ అండ్ షార్ట్, నెక్స్ట్ డబుల్ నాట్, నెక్స్ట్ పానీ వర్క్ నేర్చుకున్నాను. నెక్స్ట్ థ్రెడ్ పెయింటింగ్ ఒకటి. ఇలాగే ఇంకా చాలా నేర్చుకుంటాము. ఇంకా చాలా టైం నేర్చుకోవడానికి. ఎక్కడి నుంచి నేర్చుకున్నాను? నేనైతే మామిడిపల్లి నుంచి వచ్చానండి. మామిడిపల్లి నుంచి వచ్చాను వల్ల మీకు రావడం వల్ల నాకైతే అసలు ఈ కోర్స్ అంటే అసలు చాలా ఇష్టం కదా, చిన్న టచ్ కూడా లేదు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం అలాగా బాగా నేర్చుకున్నాను ఇవన్నీ కూడా. ఇదైతే నాకు బాగా ఉపయోగపడింది. ఆర్సిటీ ఇన్స్టిట్యూట్ ద్వారా నేను చాలా మంచి విషయాలు నేర్చుకున్నాను. కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఉంటాయండి. నెక్స్ట్ మనం ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు వాటిలో ఎదుర్కొనే ప్రాబ్లమ్స్ కానివ్వండి, టైం మేనేజ్మెంట్ కానివ్వండి, సిస్టమేటిక్ మేనేజ్మెంట్ కానివ్వండి, చాలా బాగా ఇక్కడికి వచ్చిన తర్వాత మాత్రం అది కూడా మనకి క్లాసెస్గా చెప్తున్నారు. డైలీ ఒక 1 hour మొత్తం మనకు 3 times ఉంటాయి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, నెక్స్ట్ ఈవినింగ్ స్నాక్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉన్నదండి. పాడేరు నుంచి అలా వచ్చిన వాళ్ళకి మనకి ఇక్కడ రావడం వల్ల యూస్ఫుల్ ఏంటంటే మెయిన్ మనకి ఫ్లవర్స్ వర్క్ నేర్చుకుంటాం.